సాగునీటి పరీక్షల యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో రైతులందరూ కూడా సాగునీటిని ఎటువంటి అనుమానాలు లేకుండా ఉపయోగించేవాళ్ళు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే నీటి కొరత ఏర్పడి భూమిలో ఎక్కువ లోతు పొరల నుంచి కూడా నీటిని బయటకు తోడవలసి వస్తుంది పంటలు పండించడం కోసం. ఈ విధంగా మనం ఎక్కువ లోతుకు వెళ్ళే కొంది సాల్ట్స్ అనేవి ఎక్కువగా ఉండడం వలన కొన్ని పరిస్థితులలో పంటలు కూడా దెబ్బతినడం జరుగుతుంది. ఇంకా కొన్ని సందర్భాలలో అయితే పంట మొలక కూడా రావడం లేదు, విత్తనం అనేది. కాబట్టి మనం కొత్తగా ఎక్కడైనా బోర్లు వేసినప్పుడు కానీ లేదా నీటిని ఉపయోగించేటప్పుడు ముందుగా సాగునీటి పరీక్ష చేయించుకోవడం అనేది చాలా ఉత్తమమైనదని చెప్పుకోవచ్చు. ఈ సాగునీటి పరీక్ష కోసం మనం ముందుగా బోరు బావి అయితే గనక మనం పంపుని ఆన్ చేసి ఒక 20 నిమిషాల పాటు ఆ పంపులో నుంచి నీళ్లను వదిలిపెట్టిన తరువాత అప్పుడు ఒక అర లీటర్ పట్టేటటువంటి చిన్న ప్లాస్టిక్ బాటిల్‌ని తీసుకొని ఆ బాటిల్‌ని ఆ పంపులో నుంచి వచ్చే నీళ్లతో ముందుగా 2, 3 సార్లు కడిగేసిన తర్వాత అప్పుడు అర లీటర్ నీటిని నింపేసి గాలి చొరబడకుండా మూతతో వెంటనే మూత పెట్టేయాలి. ఇలా నీటిని సేకరించిన 6 గంటల లోపు పరీక్షా కేంద్రానికి, సాగునీటి పరీక్షా కేంద్రానికి మనం పంపవలసి ఉంటుంది. 6 గంటల లోపు మాత్రమే పంపాలి. ఎందుకు అంటే టైం గడిచే కొంది కూడా మనకు ఫలితాలనేవి మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే చెరువులు లేదా కెనాల్స్ నుంచి వాటర్ గనక వాడుతున్నట్లయితే గనక ఒక కర్రకి ఒక బకెట్ కానీ, చిన్న డబ్బా కానీ కట్టి గట్టు నుంచి కొంచెం లోపలికి ఆ కర్రతో ఆ డబ్బాని పంపించి ముందు 2, 3 సార్లు నీటిని సేకరించి ఆ నీటితో బాటిల్‌ని కడిగిన తరువాత అప్పుడు ఆ నీటిని మధ్యలో నుంచి గనక సేకరించినట్లయితే మనకి ఫలితాలనేవి చక్కగా వస్తాయి.